and other founder members of Buddha Foundation. And good evening to all the viewers in this Zoom session and in YouTube channel. Welcome to you all. నిన్న మనం ఇంగ్లీషు లాంగ్వేజ్లో జనరల్ ట్రెండ్కి డిఫరెంట్గా ఉన్నటువంటి కొన్ని అంశాలని నిజానికైతే అవి టఫ్ సబ్జెక్ట్స్, అవి డ్రైగా ఉంటాయి. అయినా వాటిని చాలా సరళంగా మనం డిస్కస్ చేయటం జరిగింది. నిన్న మనం ఎక్కడైతే ముగించామో ఇవాళ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. మనం మాట్లాడుకునేటటువంటి విషయాల్లో ఇతరులతోటి మన అలవాట్లను గురించి, మన రోజువారీ కార్యక్రమాలను గురించి, యూనివర్సల్ ట్రూత్స్ గురించి, మనకు తెలిసిన విషయాల గురించి షేర్ చేసుకుంటాం. ఈ షేర్ చేసుకునేటటువంటి విషయాలని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి, మన అలవాట్లని, రోజు జరిగే వాటిని, యూనివర్సల్ ట్రూత్స్ని, ఫ్యూచర్లో తప్పనిసరిగా జరుగుతాయి అనుకున్న వాటిని మనం ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో చెప్తాము. ఆ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఎట్లా ఉంటుంది అంటే సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ మొదటి రూపంలో ఉంటుంది. వెర్బ్ మొదటి రూపం అంటే ఏంటి? ఉదాహరణకి స్పీక్ అనే వెర్బ్ ఉంటే ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. స్పీక్ అనే వెర్బ్ని ఇక్కడ మొదటి రూపంలో ఉపయోగిస్తున్నాను. అదే నేను నిన్నటి గురించి చెప్తున్నట్లయితే ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్, ఐ స్పోక్ ఇన్ తెలుగు, ఐ స్పోక్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్, I spoke in bilingual method. ఇట్లా చెప్తాం. స్పోకెన్ అనేది స్పీక్, స్పోక్, స్పోకెన్, ఇవి వెర్బ్ యొక్క కాంజుగేషన్ అంటాం. మూడో రూపం అది ఫ్యూచర్ టెన్స్ కాదు, దాని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. దాని గురించి తెలుసుకోవటానికి అది సపరేట్ టాపిక్గా మనం నేర్చుకోవచ్చు. రేపటి గురించి చెప్తున్నాను అనుకోండి, విల్ కానీ షాల్ కానీ ఉపయోగిస్తాను, అది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది కాబట్టి. అయితే రేపు 7 గంటలకి ఖచ్చితంగా ఈ సెషన్ మళ్ళా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ అయినప్పటికీ ఆల్రెడీ అది మన టైం టేబుల్లో ఉన్నది కాబట్టి we start our session at 7 tomorrow అని కూడా అనొచ్చు. ఇంకా ఏం చెప్పచ్చు? I will speak tomorrow అని చెప్పొచ్చు. ఐ స్పీక్ అగైన్ టుమారో at 7 o'clock అని కూడా చెప్పొచ్చు. నిన్న మనం స్పష్టంగా నేర్చుకున్నటువంటి అంశం ఏంటి అంటే సబ్జెక్ట్ అనేది 3 కేటగిరీస్గా ఉంటుంది. మన గురించి మనం మాట్లాడుకుంటే we call it first person. Sometimes I talk about myself, so I will be the subject. Sometimes I talk about myself as well as others with me. Then I say we. ఇంతక పీటికి చదువు చెప్పారు, we the Indians dedicate this constitution to ourselves. We, when I say, that includes I and also others. So I say we. I and we are first person. When I am talking about people in front of you, in front of me, I say you. That is called second person. And I told you yesterday that in Indian languages, there is singular and plural in second person. But in English, you always takes plural verb. Except these 3 words, I, we, and you,
talk about anything else in the world, talk about anything else in the cosmos, that comes under third person. When we are talking about one thing, one person, we add yes to the verb. When we talk about many things, we don't add yes to the verb. So that was the topic we discussed yesterday. And we sent flowcharts to you, which you can exercise upon and practice. Adding yes or not adding yes, depending upon the subject, becomes your habit, and your English expression becomes effortless, and you can express without hesitation. నిన్నటి సబ్జెక్ట్కి నేను ఇవాళ ఒక 4 వెర్బ్స్, మీకు అందరికీ తెలిసినటువంటి వెర్బ్స్ని యాడ్ చేస్తాను. ఏంటవి? ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీషు ఎవరైనా మాట్లాడేటప్పుడు వినాలి, మనం మాట్లాడాలి, చదవాలి, రాయాలి. వీటిని LSRW స్కిల్స్ అంటున్నాం. ఆ విషయాన్ని మనం చెప్తున్నాను అనుకోండి. I learn English, so I listen to others. I speak in English. I read English. I write in English. అదే మీ ఫ్రెండ్ గురించి చెప్తున్నారు అనుకోండి, అప్పుడు వెర్బ్కి ఎస్ చేస్తారు. ఎట్లా? మై ఫ్రెండ్ లెర్న్స్ ఇంగ్లీష్. He listens to English news. He speaks with me in English. He reads newspapers, English newspapers. He writes letters and articles in English. So LSRW, listen, speak, read, and write. These are the verbs you can use, and you can put these verbs in the flow chart that is already before you. The flow chart we discussed yesterday can endlessly be added. ఇట్లా మీకు ఏ వెర్బ్ గుర్తొస్తే ఆ వెర్బ్ని ఈ సెంటెన్సెస్లో యూజ్ చేయటం అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే మాట్లాడటం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు చాలా కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడగలుగుతారు. ఇవాళ మనం నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్, ఇప్పటి వరకు మనం సబ్జెక్ట్ వెర్బ్ ఇన్ ఫస్ట్ ఫామ్, ఒక స్టేట్మెంట్ని ఎట్లా చెప్తాము, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని అనేది మనం ఇప్పటి వరకు డిస్కస్ చేస్తాం. ఇవాళ డిస్కస్ చేయబోయే అంశం ఏంటి అన్నట్లయితే, నెక్స్ట్ స్లైడ్లోకి మనం వెళ్దాం. ఇక్కడ సెంటెన్సెస్ని ఒక్కొక్కప్పుడు మనం నెగటివ్ సెంటెన్సెస్ చెప్పాలనుకుంటాం. నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఉదాహరణకి అక్కడ ఉన్నటువంటి వెర్బ్స్ని తీసుకున్నట్లయితే, look at this. This is the flow chart we discussed yesterday. We also discussed this one. Now we are going to the next one. ఇది వీటిని adverbs అంటాం. సపోజ్ మనం ఎప్పుడు చేసే పని అనుకోండి, ఆల్వేస్ అనే పదాన్ని ఆ వెర్బ్కి ముందు యాడ్ చేయొచ్చు. ఎట్లా? I always speak in English. సపోజ్ మనం మాట్లాడే దాంట్లో 90% ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, ఒక 10% తెలుగు మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? I usually speak in English అంటాం. ఒక 80% ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం, 20% మదర్ టంగ్లో మాట్లాడుతున్నాం, అప్పుడు ఎట్లా చెప్తాం?
ఐ నార్మల్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ జనరల్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటాం. 70% అనుకోండి, 70% నేను ఇంగ్లీష్ న్యూస్ వింటాను, ఒక 30% తెలుగు న్యూస్ వింటాను అంటున్నాను అని చెప్పాలనుకోండి. అప్పుడు ఎట్లా చెప్తాం? ఐ ఆఫెన్ లిసన్ టు ఇంగ్లీష్ న్యూస్ అంటాం. ఒక 50% తెలుగు న్యూస్, ఓ 50% ఇంగ్లీష్ న్యూస్ వింటున్నాం అనుకోండి. Then we say, I sometimes listen to English news, sometimes I listen to Telugu news. ఆ పర్సంటేజ్ ఇంకా తక్కువ అనుకోండి, ఐ అకేషనల్లీ లిసన్ టు ఇంగ్లీష్ న్యూస్ అంటాం. మీ ఫ్రెండ్ గురించి చెప్తున్నాను అనుకోండి, మై ఫ్రెండ్ అకేషనల్లీ లిసన్స్ టు ఇంగ్లీష్ న్యూస్ అంటాం. సెల్డమ్ అంటే అరుదుగా అని అర్థం. అరుదుగా అంటే చాలా తక్కువగా చేస్తామని అర్థం. అంటే ఒక 10% ఇంగ్లీష్ న్యూస్ వింటాం, ఇంగ్లీష్ పేపర్ చదువుతాం, 90% తెలుగు పేపర్ చదువుతున్నాం అనుకోండి. ఆ సెంటెన్స్ని ఎట్లా చెప్తామంటే ఐ సెల్డమ్ రీడ్ ఇంగ్లీష్ పేపర్స్, మోస్ట్లీ ఐ రీడ్ తెలుగు న్యూస్ పేపర్స్ అని చెప్తాం. అది ఆ పర్సంటేజ్ ఇంకా తక్కువ అనుకోండి, మీరు మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో, ఈమెయిల్లోనో కమ్యూనికేట్ చేస్తున్నారు. అందులో ఎక్కువ తెలుగు ఉపయోగిస్తున్నారు అనుకోండి, ఇంగ్లీష్ లెటర్స్ వాడినా వాక్యాలు తెలుగు వాడుతున్నాం అనుకోండి. అప్పుడు ఏమని చెప్తాం? ఐ హార్డ్లీ రైట్ ఇన్ ఇంగ్లీష్ అంటాం. సో వీటిని అట్లాగే అస్సలు ఇంగ్లీష్ వాడలేదు అనుకోండి, లేకపోతే తెలుగు వాడలేదు అనుకోండి మీ కమ్యూనికేషన్, అప్పుడు ఏం చెప్తారు? ఐ నెవర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ నెవర్ స్పీక్ ఇన్ తెలుగు, మై ఫ్రెండ్ నెవర్ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్, మై ఫ్రెండ్ నెవర్ రైట్స్ ఇన్ ఇంగ్లీష్ అంటాం. సో వీటిని యాడ్వర్బ్స్ అంటాం. చాలా యాడ్వర్బ్స్ ఉంటాయి, ఇవి చాలా ఫ్రీక్వెంట్ గా వాడేటటువంటి యాడ్వర్బ్స్ ఇవి. వీటిని కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ సెంటెన్స్ ని ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేసినట్లు అవుతుంది. అట్లాగే మనం చెప్పేటటువంటి క్రియ, దాని ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది కూడా మనం కమ్యూనికేట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడ మనం ఏమి చెయ్యమో చెప్పాలనుకోండి, ఇప్పటి వరకు మనం ఏం చేస్తామో చెప్తున్నాం. మళ్ళా వెనక్కి వెళ్తే మనం రోజు చేసే పనులు చెప్తున్నాం అనుకోండి. ఐ వేకప్ at 5, I go for walk. వెర్బ్స్ అన్ని మొదటి రూపంలో చెప్తున్నా. We take tea, we drink water, we get ready, we go to college, we attend classes, we learn different subjects, we interact with other friends. ఇట్లా వెర్బ్స్ ని యూజ్ చేస్తాం. అదే ఒక మనిషిని గురించి చెప్తున్నాం, అయి తప్ప. మై ఫ్రెండ్ గెట్స్ అప్ at 5, he goes for a walk. వెర్బ్కి అన్నిటికీ ఎస్ చేస్తున్నాం. he drinks water, he answers nature call. అంటే ఒకటికి వెళ్ళాను, 2 వెళ్ళాను అని చెప్పకుండా దాని ఇంగ్లీష్లో ఆన్సరింగ్ నేచర్ కాల్స్ అంట. మై ఫ్రెండ్ ఆన్సర్స్ నేచర్ కాల్స్. he takes bath, he gets ready, he takes breakfast or he eats breakfast, he goes to college, he attends classes, he listens to lectures, he takes notes, he discusses with his friends, he learns many things, he helps me, he helps others. ఇట్లా వెల్కి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఈ సెంటెన్స్ అన్నిట్లో కూడా మనం ఏం చేస్తాము, మన ఫ్రెండ్ ఏం చేస్తారు, ఇలాంటి విషయాలను మనం చెప్తాం. ఒక్కొక్కప్పుడు మనం ఏం చెయ్యమో చెప్పాల్సి వస్తుంది. ఎట్లా అంటే
ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఈ 3 ఉన్నాయి. సబ్జెక్ట్లో కనుక ఫస్ట్ పర్సన్ అంటే ఐ వి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే మై ఫ్రెండ్స్, రామ్ అండ్ రహీం, సీతా అండ్ సోనీ, రెహానా అండ్ రహీం ఇట్లా చెప్పేటప్పుడు అది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు డోంట్ అంటాం. అదే ఒక్కడని గురించి చెప్పేటప్పుడు డజంట్ అంటాం. ఇక్కడ మీరు ఏం చెయ్యరో ఆ వెర్బ్స్ అన్ని ఇక్కడ మీకు గుర్తొచ్చినవి అన్నీ ఇక్కడ రాయండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు డూ ఎప్పుడు యూజ్ చేస్తాం, డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది చాలా క్లారిటీ వస్తుంది. మీకు మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ కన్ఫ్యూషన్ అనేది ఉండదు. దిస్ ఈస్ ఏ నెగటివ్ స్టేట్మెంట్. సమ్టైమ్స్ we make negative statements. We tell others what we don't do, what my friend doesn't do, what my mother doesn't do, what my father doesn't do. Sometimes we share. This is another structure. లేదు, కాదు, చెయ్యను అని చెప్పటానికి చెయ్యను, మా ఫ్రెండ్ చెయ్యడు, మా ఫ్రెండ్ చెయ్యదు, మా ఫ్రెండ్స్ చెయ్యరు అని చెప్పటానికి ముందు సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత డూ కానీ డస్ కానీ వస్తుంది. తర్వాత నాట్ అని వస్తుంది. తర్వాత వెర్బ్ మొదటి రూపంలో ఉంటుంది. ఒక్కసారి డూ అనే వెర్బ్కి ఎస్ చేర్చిన తర్వాత, ఈఎస్ చేర్చిన తర్వాత మళ్ళా వెర్బ్కి ఎస్ ఉండదు. ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మళ్ళా ఒకసారి చెప్తాం. మనకి ఏ అలవాట్లు లేవో, ఏవైతే మనం రోజు చెయ్యమో, ఏవైతే మనం ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళు చెయ్యరో వాటిని చెప్పటానికి ప్రెజెంట్ సింపుల్ టెన్స్ లో ఈ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాము. ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఎవరి గురించి చెప్తున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ తర్వాత డూ కానీ డస్ కానీ వస్తుంది, నాట్ అని వస్తుంది, వెర్బ్ మొదటి రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయటం జరిగింది. బుద్ధ ఫౌండేషన్ ఛానల్లో కూడా ఈ ఫ్లో చార్ట్ పెట్టడం జరుగుతుంది. దీనికి ఎడిషనల్గా ఇవాళ మీకు పరిచయం చేసినటువంటి LSRW వెర్బ్స్ని మనం ఇక్కడ ఉపయోగిద్దాం. సపోజ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వి లిసన్, వి స్పీక్, వి రీడ్, వి రైట్. ఏం చెయ్యమో చెప్పాలనుకోండి. I listen, but I don't speak. My friend Ravi listens, but he doesn't speak. My friend Begum reads English, but she doesn't write. ఇట్లా డూ డస్ని ఉపయోగిస్తాం. ఏం చేయమో చెప్పాలి. ఐ అన్నప్పుడు సబ్జెక్ట్గా డోంట్ అనేది యూస్ చేస్తాం. ఐ డోంట్ లిసన్, ఐ డోంట్ స్పీక్, ఐ డోంట్ లిసన్ టు నాన్ సెన్స్, ఐ డోంట్ స్పీక్ లైస్, I don't read nonsense. I don't write vulgar language. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్గా వచ్చినప్పుడు డోంట్ అంటాం. వి అనే సబ్జెక్ట్గా వచ్చినప్పుడు కూడా డోంట్ అని అంటాం. We don't quarrel. We don't lie. We don't speak vulgar language. We don't insult others.
We don't hurt others. We don't discourage others. అట్లాగే యు అన్నప్పుడు కూడా డోంట్ అని అంటాం. యు డోంట్ డూ దిస్. You don't discourage others. You don't speak. You don't write. You don't read. ఇట్లా చెప్తాం. ఒకళ్ళకంటే ఎక్కువ మంది మన ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. My friends don't speak in English. They don't listen to classes well. They don't read newspapers. They don't write in English. That is the problem with them. We can also say, my friends don't disturb others. My friends don't disturb classes. My friends don't discourage me. ఇట్లా చెప్తాం. అదే ఒక్కరి గురించి చెప్పినట్లయితే అయి తప్ప. సపోజ్ రవి అనే ఆయన మీ ఫ్రెండ్ అనుకోండి, లేకపోతే రీటా మీ ఫ్రెండ్ అనుకోండి, సోనీ అనే అమ్మాయి మీ ఫ్రెండ్ అనుకోండి. ఏం చెప్తాం? సోనీ డజంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. షీ డజంట్ రైట్ ఇన్ ఇంగ్లీష్. షీ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్. షీ డజంట్ లిసన్ టు ఇంగ్లీష్ న్యూస్. I request her to do these things. ఇట్లా చెప్తాం. అది రవి అయ్యి ఉండొచ్చు, రీటా అయ్యి ఉండొచ్చు, హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు. డజంట్ అని వెర్బ్ మొదటి రూపంలో వస్తుంది. ఇక్కడ ఒక కామన్ ఎర్రర్ ఏంటంటే చాలా మంది లెర్నర్స్ చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే, మై ఫ్రెండ్ డజంట్ స్పీక్స్ అంటారు. మై ఫ్రెండ్ అన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ కానీ షీ కానీ అయి ఉంటుంది కాబట్టి వెర్బ్కి ఎస్ కలపాలి అనే పొరపాటు ఇక్కడ. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డజంట్ అని వచ్చినప్పుడు మళ్ళా వెర్బ్కి ఎస్ అవసరం లేదు. మనం మళ్ళా కలపాల్సినటువంటి అవసరం లేదు. ఎట్లా చెప్పాలి? My friend doesn't speak. My friend doesn't attend classes. My friend doesn't listen to classes. My friend doesn't encourage others. My friend doesn't help others. ఇట్లా చెప్తాం. ఇక్కడ మళ్ళీ ఎస్ యాడ్ చేయకూడదు. మై ఫ్రెండ్ డజంట్ హెల్ప్స్ అనేది ఇన్కరెక్ట్ అనమాట ఆ సెంటెన్స్. సో మనం ఇక్కడ డూ ఎప్పుడు యూజ్ చేస్తాం, డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం. ఐ వి ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు, అట్లాగే యు అనే సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు, మనం ఒకరితోటి మాట్లాడినా యు అన్నప్పుడు డోంట్ అని అంటాం. ఒకరితోటి మాట్లాడుతున్నాం కాబట్టి డస్ యూజ్ చేయాలేమో అనే అనుమానం అవసరం లేదు. యు అనేది ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ప్లూరల్ వెర్బే తీసుకుంటుంది. We say you don't. It is incorrect to say you doesn't do this. That is incorrect. అయితే ఇక్కడ ఫ్లో చార్ట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం నేర్చుకునేటప్పుడే కరెక్ట్గా నేర్చుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి యారో మార్క్ వెళ్ళటల్లా. సో ఎక్స్టెన్సివ్గా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మన ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఏం చెయ్యరు, అవన్నీ ఇక్కడ లిస్ట్ యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఈ లిస్ట్కి LSRW కూడా యాడ్ చేయండి. లిసన్, స్పీక్, రీడ్, రైట్. ఈ సబ్జెక్ట్ తోటి వాటిని ఉపయోగించండి. ఇంకా మీకు తెలిసినటువంటి వెర్బ్స్ అన్ని కూడా, సపోజ్ ఇవాళ ఒక కొత్త వెర్బ్ మీకు సంభాషణలోనో ఇంకో దాంట్లోనూ వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే దాన్ని ఆ ఫ్లో చార్ట్లో యాడ్ చేసి దాన్ని కూడా సెంటెన్సెస్లో యూజ్ చేయండి. ఇక్కడ వీటితో పాటుగా నిన్న ఒక అమ్మాయి అడిగింది, ఈదర్ ఆర్ గురించి చెప్పారు, నీదర్ నార్ గురించి చెప్పండి అని. నిన్న చెప్పాను ఏంటంటే అది నెగటివ్ సెంటెన్స్ అది. కాబట్టి మనం
రేపు డిస్కస్ చేస్తాము అని. ఇదిగోండి ఇక్కడ వచ్చింది. దీని ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ చూడండి. నీదర్ హీ నాట్ హిస్ ఫ్రెండ్స్. సపోజ్ ఒక యాక్టర్ గురించి చెప్తున్నాం అనుకో. ఆ యాక్టరు నటిస్తాడు కానీ సినిమాలు ప్రొడ్యూస్ చేయడు, అంటే నిర్మించడు. పెట్టుబడి పెట్టి చెప్పని ఆయన చేయడు. ఎవడన్నా పెట్టుబడి పెట్టి నిర్మిస్తే ఆయనకి కావాల్సిన డబ్బులు ఇస్తే దాంట్లో యాక్ట్ చేస్తాడు, అంతవరకే. అది చెప్పాలనుకోండి. అతను కానీ సపోజ్ అతని పేరు ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనేవాడు సినిమాల్లో నటిస్తాడు కానీ నిర్మించడు. ఎక్సే కాదు, వాడి ఫ్రెండ్స్ కూడా అంతే. వాడు కూడా సినిమాల్లో నటిస్తారు కానీ సినిమాలు నిర్మించరు, పెట్టుబడి పెట్టరు. ఈ విషయం చెప్పాలి. అంటే ఇక్కడ రెండు కూడా నెగటివ్ స్టేట్మెంట్స్. సో వాటిని ఎట్లా చెప్తామంటే నీదర్ హీ నాట్ హిస్ ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ ఫిల్మ్స్. ఇక్కడ సబ్జెక్ట్లో నీదర్ నార్ వచ్చింది. నార్ అనే పదం తర్వాత సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే వెర్బ్ ఎస్ ఉండదు. ఇక్కడ ఈ స్ట్రక్చర్లో చూడండి, నీదర్ హిస్ ఫ్రెండ్స్ నార్ హీ. నార్ తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ కాబట్టి వెర్బ్ ఎస్ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. పివి సింధు, ఆమె ఫ్రెండ్స్ క్రికెట్ ఆడరు, వాళ్ళు టెన్నిస్ ఆడతారు. ఈ విషయం మనం చెప్పాలి. ఇవాళ ఆమె ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడింది. మనం పివి సింధు ఒలింపిక్స్కి ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఆమె ప్రాక్టీస్ చేస్తుంది టెన్నిస్. కానీ ఈ వేరే గేమ్స్, క్రికెట్ కానీ, షటిల్ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఆమె ఆడదు, ఆమె ఫ్రెండ్స్ కూడా ఆడరు అని చెప్పాలి. ఎట్లా చెప్తాం? నీదర్ సింధు nor her friends play. ప్లే తర్వాత ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే మనం చెప్పచ్చు. నీదర్ సింధు నార్ హర్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్. నీదర్ సింధు నార్ హర్ ఫ్రెండ్స్ సింగ్ సాంగ్స్. అదే ముందు ఫ్రెండ్స్ గురించి తర్వాత సింధు గురించి చెప్తున్నాం అనుకోండి, అప్పుడు వెర్బ్ కేస్ వస్తుంది. ఎట్లా? నీదర్ హర్ ఫ్రెండ్స్ నార్ పివి సింధు ప్లేస్ క్రికెట్. neither her friends nor Sindhu sings songs. అప్పుడు వెర్బ్ కి ఎస్ వస్తుంది. సో ఈ స్ట్రక్చర్ గురించి సమప్ చేద్దాం. మనం మాట్లాడే విషయాల్లో కొన్ని మనకి ఏ అలవాట్లు లేవు అనే చెప్పాల్సి వస్తే, ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ బూజ్ అంటే డ్రింక్, ఐ డోంట్ యూజ్ నర్కోటిక్స్, ఐ డోంట్ స్లీప్ ఇన్ ద క్లాసెస్, I don't bunk classes, I don't lie. మనం ఏం చెయ్యము చెప్తున్నాము. ఐ, వి, యు, దే అన్నప్పుడు డోంట్ అనే వెర్బ్ యూజ్ చేస్తాం. అట్లాగే మన ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాం. అతను కానీ ఆమె కానీ, లేకపోతే మన అమ్మ, నాన్న, మన అబ్బాయి, మన ఫ్రెండ్, వెదర్ బాయ్ ఆర్ గర్ల్ చెప్తున్నాం. ఏం చేయరో చెప్తున్నాం. ఎట్లా చెప్తాం? సింధు డజంట్ లై, సింధు డజంట్ స్మోక్, సింధు డజంట్ బూజ్, షీ
doesn't rest, she doesn't quarrel. ఇట్లా చెప్తాం. నీదర్ నార్ వచ్చినప్పుడు నార్ అనే పదం తర్వాత నీదర్ నార్ అనేది ఈదర్ ఆర్ లాగానే కంజంక్షన్, అది కూడా కాంపౌండ్ కంజంక్షన్ అంటాం. ఈ కాంపౌండ్ కంజంక్షన్స్ వచ్చినప్పుడు ఆర్ కానీ నార్ కానీ తర్వాత ఉన్న సబ్జెక్టు రియల్ సబ్జెక్ట్, దానికి ముందున్నటువంటి సబ్జెక్ట్ రియల్ సబ్జెక్ట్ కాదు. దాన్ని చూసి మనం పొరపాటు పడక్కర్లేదు. ఆర్ నార్ తర్వాత ఉన్న వెర్బ్ కనుక సింగులర్ అయితే వెర్బ్కి ఎస్ ఉండాలి. అది ప్లూరల్ అయినట్లయితే వెర్బ్కి ఎస్ అవసరం లేదు. ఇక్కడ ఈ సబ్జెక్ట్ లోనే నెగటివిటీ ఉంది. నేదర్ నార్ వస్తాను. అలాంటి సబ్జెక్ట్ మరొకటి ఏంటంటే నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, నన్ ఆఫ్ ద పీపుల్ హియర్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో అని చెప్తున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు కూడా అబద్ధాలు చెప్పరు అని అనాలనుకోండి. నన్ ఆఫ్ us, మనలో ఏ ఒక్కళ్ళు అన్నప్పుడు దిస్ ఈస్ ఎ సింగులర్ సబ్జెక్ట్. మనలో ఏ ఒక్కరు సబ్జెక్ట్ అక్కడ సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ ఉంటుంది. నన్ ఆఫ్ us స్పీక్స్ లైస్. నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్లో ఎవరు కూడా ఏ ఒక్కడు కూడా సినిమాలు నిర్మించడు, ఏ ఒక్కడు కూడా డాన్స్ చేయడు, ఏ ఒక్కడు పాటలు పాడడు, ఏ ఒక్కడు రచనలు చేయడు అని చెప్తున్నాం అనుకోండి. ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. నన్ ఆఫ్ us, నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్, నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డైరెక్ట్స్, నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్ట్స్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ అనేది చాలా స్పష్టంగా మీకు ఎప్పుడు డస్ యూజ్ చేయాలి, ఎప్పుడు డూ యూజ్ చేయాలి అనేది చాలా క్లారిటీ ఇస్తుంది. కాబట్టి మీరు ఎక్స్టెన్షన్ ఏం చేయాలి, మీ ఎవరి గురించి అయితే మాట్లాడదలుచుకున్నారో వాళ్ళ పేర్లు రాయండి. మై మదర్ ఇక్కడ పెట్టండి, మై ఫాదర్ ఇక్కడ పెట్టండి. మీ పేరెంట్స్ గురించి చెప్తున్నారు ఇక్కడ పెట్టండి, మై పేరెంట్స్. ఎందుకని దే అవుతాయి. మై ఫాదర్ అండ్ మై మదర్ అన్నారు అనుకోండి, సబ్జెక్ట్ బికమ్స్ దే, అది అప్పుడు ఇక్కడ పెట్టండి. మై పేరెంట్స్ డోంట్ డిస్కరేజ్ మీ, మై ఫాదర్ డజంట్ డిస్కరేజ్ మీ, మై మదర్ డజంట్ డిస్కరేజ్ మీ. ఇట్లా చెప్పండి. My father doesn't drink, my father doesn't smoke. మా నాన్న ఇంగ్లీష్లో మాట్లాడాడు అని చెప్తున్నాను. మై ఫాదర్ డజంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మా అమ్మ మాట్లాడదు, మా నాన్న మాట్లాడదు అని చెప్పాలి. మై పేరెంట్స్ డోంట్ స్పీక్, మై ఫాదర్ అండ్ మదర్ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇట్లా చెప్తాను. సో ఈ టాపిక్ మీకు అందరికీ స్పష్టంగా అర్థమైంది అని భావిస్తూ ఒకసారి సమ్అప్ చేస్తున్నాను. Sometimes we express our habits, we express universal truths, we express general things, we make statements. Sometimes we talk about what we don't do. Sometimes we talk about what is not our habit, what is not our everyday happening, what we don't do every day. Sometimes we talk about our friend, our mother, our parent, our brother, our sister, our sibling, our cousin. What they don't do, and this is the structure. We use do or don't. Tada gavaninchandi. I can't do అంటే నేను చెయ్యలేను అని, ఐ డోంట్ డూ అంటే నేను చెయ్యను అని. See the difference. I can't smoke.
నేను సిగరెట్ కాల్చలేను అని అర్థం. ఐ డోంట్ స్మోక్, నేను సిగరెట్ కాల్చను, ఆ అలవాటు నాకు లేదు అని అర్థం. అట్లాగే ఐ వోంట్ స్మోక్, నేను సిగరెట్లు కాల్చను అని అర్థం. కానీ ఇంకొక అర్థం ఏమొస్తుంది ఐ వోంట్ స్మోక్ అన్నప్పుడు? సిగరెట్ కాల్చే ఉద్దేశం నాకు లేదు, నాకు ఇష్టం లేదు అని అర్థం. కానీ వెన్ ఐ సే ఐ డోంట్ స్పీక్, ఐ డోంట్ స్మోక్, నేను సిగరెట్ కాల్చను, నాకు అలవాటు లేదు అని అర్థం. సో డోంట్ డజంట్ యూజ్ చేసినప్పుడు అలవాటు లేదు అని స్పష్టంగా చెప్తున్నాం అని అర్థం. వేరే వెర్బ్స్ యూజ్ చేసినట్లయితే మళ్ళా మీనింగ్ మారుతుంది. సో ఇది ఇక్కడితోటి మనం క్లోజ్ చేసి దీన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. దీంతో పాటుగా LSRW స్కిల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లిసన్, స్పీక్, రీడ్, రైట్ అనేవి ఇక్కడేమో ఎస్ యాడ్ చేయండి, ఇక్కడైతే ఎస్ అక్కర్లేదు. అట్లాగే ఈ స్క్వేర్స్, రెక్టాంగిల్స్లో సబ్జెక్ట్స్ యాడ్ చేయొచ్చు. అంటే మీ మదరు, మీ ఫాదరు, మీ బ్రదరు, మీ సిస్టరు, మీ ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు. వాళ్ళ పేర్లు వస్తేనేమో థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, ఇక్కడ రాయండి. అదే ప్లూరల్ అయితే ఇక్కడ పేర్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అట్లాగే వెర్బ్స్ యాడ్ చేయండి, వీటిని ప్రాక్టీస్ చేయండి. కొన్ని వందల సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది అంటే స్పష్టంగా డూ ఎప్పుడు, డస్ ఎప్పుడు అనేది ఒక క్లారిటీ వస్తుంది. మీకు దీని గురించి తర్వాత ఎట్లాంటి కన్ఫ్యూషన్ ఉండదు. తర్వాత మీ ఎక్స్ప్రెషన్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్, మనం ఎప్పుడు స్టేట్మెంట్సే ఇవ్వం. నేను చేస్తాను అని కానీ, చేస్తానని, చేయనని అవి చెప్తాం. వాటితో పాటుగా క్వశ్చన్స్ కూడా అడుగుతాం. ఏమని? ఐ డోంట్ స్మోక్, డూ యూ? ఐ డోంట్ బూజ్, డూ యూ? ఐ డోంట్ లై, డూ యూ? ప్రశ్నలు ఎట్లా అడుగుతాము? వీటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చనింగ్ అని అంటాం. ఆ పదం చూసి భయపడాల్సిన పని లేదు. ప్రశ్నలు అడగటాన్ని ఇంటరాగేషన్ అంటారు. న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటారు, పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు అని. మామూలుగా ఇంటరాగేట్ చేయటం అంటే మనుషులు తీసుకెళ్ళి కొట్టకూడదు. ఏం చేయాలి? క్వశ్చన్ చేయాలి, వాళ్ళని అడగాలి. వాళ్ళు అవునో కాదో తెలుసుకునే వరకు వాళ్ళని తెలివితేటలతో ప్రశ్నలు అడిగి వాళ్ళ చేత నిజం వచ్చే వరకు కూడా మాట్లాడాలి, ప్రశ్నలు అడగాలి. దట్ ఈస్ ఇంట్రాగేషన్. ఇక్కడ ఇంట్రాగేట్ అర్థం, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్, ప్రశ్న అని అర్థం. ప్రశ్నల్లో కూడా డూ, డస్ వస్తాయి. ఎట్లా వస్తాయి? ఇందాక డూ, డస్ ఏ కాంటెక్స్ట్లో అయితే, ఏ సబ్జెక్ట్ తోటి ఏ వస్తాయి అని చూసామో అవే మళ్ళా ఇక్కడ కూడా యూస్ చేస్తాము. సపోజ్ మనం మన గురించి ఐవి, యు ఎదుటి వాళ్ళని గురించి, దే వేరే వాళ్ళు ఎక్కువ మందిని గురించి క్వశ్చన్స్ అడుగుతున్నాం అనుకోండి, అప్పుడు డూ అని యూస్ చేస్తాం. ఎట్లా? డూ యూ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్? డూ యూ డ్రైవ్ కార్స్? డూ యూ లిసన్ టు న్యూస్? డూ యూ రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్?
డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఈ క్వశ్చన్లో మనం గమనించాల్సింది ఇవి అలవాట్లను గురించి అడుగుతున్నాము అని. మళ్ళీ ఒకసారి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నాం అనుకోండి, కెన్ యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్ అన్నాం అనుకోండి, అని అడిగాం అనుకోండి, ఇంగ్లీష్ అర్థం చేసుకోగలవా అని అర్థం. క్యాన్ యూస్ చేస్తాం. విల్ యూజ్ చేస్తాం అనుకోండి, విల్ యూ అండర్స్టాండింగ్, విల్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో మాట్లాడడం నీకు ఇష్టమేనా అని అర్థం. కానీ డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నాం అనుకోండి, అంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావా, అలవాటు ఉందా, అది నువ్వు రోజు చేసే పనా, అది నీ నేచరా కాదా అని అడుగుతున్నామని అర్థం. సో ఇక్కడ 2 రకాల ప్రశ్నల్ని మనం సాధారణంగా ఉపయోగిస్తాం. ఎట్లా? డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో మాట్లాడతావా? డోంట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో మాట్లాడవా? సో డూ ఎక్కడ వచ్చిందో డోంట్ కూడా అక్కడే యూజ్ చేయొచ్చు మనం. డూ డోంట్ అనే క్వశ్చన్ వర్డ్ అనేది ముందు ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత దీని తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి. వెరీ రిటర్న్ అంటే అదే మాట్లాడుతున్నాం అనుకోండి, డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఆ ఇంటర్నేషన్ అనేది క్వశ్చన్లో చివరిలో రైజ్ అవ్వాలి. చాలా మంది అడుగుతుంటారు, యూ స్పీక్ ఇన్ ఇంగ్లీషా అని, అంటే చివరి సాగదీస్తే అది ప్రశ్న. మన తెలుగులో అట్లాగే అడుగుతాం, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావా అని. దాన్ని ఇంగ్లీష్లో కూడా కొంతమంది అంటుంటారు, యూ స్పీక్ ఇన్ ఇంగ్లీషా అని. దట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్. మరి క్వశ్చన్ ఏది? డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ ఇంటర్నేషన్ చూడండి. అట్లాగే డస్ యువర్ ఫ్రెండ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డస్ యువర్ మదర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డజంట్ యువర్ ఫాదర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీ నాన్న మాట్లాడతారా, మీ అమ్మ మాట్లాడతారా, మీ అన్నయ్య మాట్లాడతారా? ఒక్కొక్కరి గురించి అడిగేటప్పుడు డూ ఆర్ డస్ ఉపయోగిస్తాం. ఐ తప్ప ఏ ఒక్కళ్ళ గురించి మాట్లాడాలి. అదే ఫస్ట్ పర్సన్ అయితే ఐ వి అన్నప్పుడు, అట్లాగే సెకండ్ పర్సన్ యు అయినప్పుడు, అట్లాగే ఐ వి యు కాక ఇంకా దేని గురించి మాట్లాడినా, ఎవరిని గురించి మాట్లాడినా, అది కనుక ప్లూరల్ అయితే మనం డూ డోంట్ యూజ్ చేస్తాము. ఇక్కడ కూడా వీటికి ముందు మరికొన్ని క్వశ్చన్ వర్డ్స్ వస్తాయి జనరల్గా. ఎట్లా? హౌ డు యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వెన్ డు యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాట్ డు యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాట్ డు యూ లిసన్ టు, హౌ డు యూ లిసన్ టు, when do you listen to, where do you listen to. ఆ క్వశ్చన్ వర్డ్స్ అనేవి ఉన్నట్లయితే సెంటెన్స్లో ఎక్కడ, ఎప్పుడు, ఎలా. హౌ డు యూ స్పీక్, హౌ ఎట్లా, వెన్ డు యూ స్పీక్ ఎప్పుడు, వేర్ డు యూ స్పీక్ ఎవరితో, వేర్ ఎక్కడ మాట్లాడతావు, విత్ హూమ్ ఎవరితో మాట్లాడతావు. ఈ క్వశ్చన్ వర్డ్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ వర్డ్ ముందు ఉంటుంది, తర్వాత డూ ఆర్ డస్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వెర్బ్ మొదటి రూపంలో ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. సో మనం ఒక్కసారి ఎప్పుడు డూ యూస్ చేస్తాం, ఎప్పుడు డస్ యూస్ చేస్తాం అనేది మనకు పరిచయం అయితే, అది కనుక ఎక్స్టెన్సివ్గా ప్రాక్టీస్ చేసి మనం దాని మీద గ్రిప్ సంపాదించినట్లయితే క్వశ్చన్స్ అడగటం కూడా ఈజీ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. యూ కెన్ ఈజీలీ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఆల్సో ఆన్సర్.
ఆన్సర్ ఎట్లా చేస్తాం? సపోజ్ ఎవరన్నా డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నారు అనుకోండి, ఆన్సర్ చెప్పేటప్పుడు ఎస్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనక్కర్లా. ఏమన్నాలి? ఎస్ ఐ డూ, అంటే ఆన్సర్ అయిపోయింది. కాదు అని చెప్పాలనుకోండి, నో ఐ డోంట్ అంటాం. ఎవరన్నా నువ్వు నాన్ వెజ్ తింటావా అని అడిగారు అనుకోండి, ఎట్లా అడుగుతారు? డూ యూ ఈట్ నాన్ వెజ్ అని అడుగుతారు. మనం ఏం చెప్తాం? ఎస్ ఐ డూ. సెంటెన్స్ అయిపోయింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ మీన్స్ ఐ ఈట్ నాన్ వెజిటేరియన్. సపోజ్ తినడం అలవాటు లేదు, ఏం చెప్తాం? నో ఐ డోంట్. అది ఆన్సర్. వాట్ డస్ ఇట్ మీన్? I don't have the habit of eating non-vegetarian. When I say I do, I am in the habit of eating non-vegetarian. అట్లాగే, do your parents watch serials? ఇంట్లో పేరెంట్స్ లేకపోతే అమ్మో నాన్నో ఇద్దరును సీరియల్స్ చూస్తున్నారా అని ఎవరన్నా అడిగారు. ఇద్దరు గురించి అడిగేటప్పుడు డూ అంట. డూ యువర్ పేరెంట్స్, డూ యువర్ ఫ్రెండ్స్ వ్యూ ఆర్ వాచ్ ఆర్ సీ సీరియల్స్? ఆన్సర్ ఏం చెప్పాలి? ఎస్ దే డూ. ఇట్ మీన్స్ దే ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ వాచింగ్ సీరియల్స్. ఇఫ్ యు సే నో దే డోంట్, it means you are telling they are not in the habit of watching serials. Suppose మీరు మీ ఫ్రెండ్ గురించి ఇంకొక ఫ్రెండ్ని అడుగుతున్నారు అనుకోండి, ఎట్లా? డస్ రవి వాచ్ సీరియల్స్ అని. మీరు ఆన్సర్ ఏం చెప్పచ్చు? ఎస్ హీ డస్. ఇట్ మీన్స్ యువర్ ఫ్రెండ్ రవి ఈస్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ వాచింగ్ సీరియల్స్. ఇఫ్ యు సే నో హీ డజంట్, there ends the sentence. It conveys the meaning that your friend Ravi is not in the habit of viewing serials. So this is how we question. This is how we answer. When somebody starts with do or does a question, when somebody starts asking, answer can be short. We can say, yes, I do. No, I don't. Yes, he does. No, he doesn't. These are the answers. Suppose answer అనేది డిఫరెంట్ అనుకోండి. ఎవరన్నా does your friend అంటే ఒకటే does your friend sing and dance అని అడిగారు అనుకోండి. Here the question is about two activities. So where you want to say one yes, another no. అప్పుడు ఎట్లా చెప్పాలి? Does your friend sing and dance? If this is the question, how can you answer? Yes, he does, but he doesn't dance. ఇంకా ఎట్లా చెప్పచ్చు? He sings, but he doesn't dance. ఇక్కడ కంప్లీట్ సెంటెన్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇంకెవరన్నా మీ అమ్మ ఇంట్లో ఆమె ఇంగ్లీష్ న్యూస్ చదువుతారా, ఇంగ్లీష్ పేపర్ చదువుతారా అని అడిగారు అనుకోండి. క్వశ్చన్ ఎట్లా ఉంటుంది? డస్ యువర్ మదర్ సింగులర్ సబ్జెక్ట్ listen to news and read newspapers?
this is the question. In the question, there are two things. One is listening to news, another one is reading newspapers. So answer ఏం చెప్పాలి? ఒకటి ఎస్, ఒకటి నో అనుకోండి. She listens to news, but she doesn't read the newspapers అని చెప్తాం. Or you can say she listens but doesn't read అని చెప్తాం. సో ఇది క్వశ్చన్స్ అడిగేటటువంటి మెథడ్. ఈ ఫ్లో చార్ట్ని మీరు దగ్గర పెట్టుకొని ఎవరెవరిని ఏమేమి అడగాలి, సపోజ్ మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటున్నారు అనుకోండి, లేకపోతే ఎవరు నన్ను అడుగుతారు నేను అబద్ధాలు చెప్తానా అంటున్నాం అనుకోండి. డూ ఐ లైక్? నో, ఐ డోంట్. ఎవరన్నా ఏంట్రా సిగరెట్ కలుస్తున్నావు, వాసన వస్తాను నీ దగ్గర అన్నారు అనుకోండి, ఏమంటాం? డూ ఐ స్మోక్? నో, ఐ డోంట్ అంటాం. సో దిస్ ఇస్ హౌ conversation takes. We have discussed how to make statements. Statements ఎట్లా ఇవ్వాలో చూసాం, నెగటివ్ స్టేట్మెంట్స్ ఎట్లా చెప్పాలో చూసాం, క్వశ్చన్స్ ఎట్లా అడగాలో చూసాం, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎట్లా చెప్పాలో కూడా చూసాం. ఇవన్నీ కూడా ప్రెసెంట్ సింపుల్ టైమ్స్. అంటే ప్రశ్న అడిగితే అది అలవాటుకు సంబంధించి, జనరల్ ట్రూత్కి సంబంధించి. ఇప్పుడు మనం చేపలు ఈత కొడతాయి, అవి ఎగురుతాయా అని అడగాలనుకోండి. ఫిషెస్ స్విమ్, డూ దే ఫ్లై? అంటే అలవాటు, స్వభావం, general truths. Whether it is a statement or whether it is a negative statement, or whether it is a question or an answer to a question. When you are using the verb in first form, when you are using do or does, you are talking about a truth. You are talking about a habit. You are talking about a daily routine. You are talking about what usually happens. So you can extensively practice using these flowcharts. You can practice making statements. You can practice making negative statements. You can practice asking questions, and you can also practice answering these questions. క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనం కంప్లీట్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సపోజ్ ఇఫ్ సంబడి సేస్, డూ యూ లిసన్ టు న్యూస్? ఎస్, ఐ డూ. నో, ఐ డోంట్. అక్కడ సెంటెన్స్ అయిపోయింది. అయితే దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకోండి. డూ యూ లిసన్ టు న్యూస్? సంబడి ఆస్, ఎవరు అడిగారు. రోజు విన్ను, కానీ వీకెండ్స్లో వింటాను అని చెప్పాలనుకోండి. అప్పుడు ఏం చెప్తాం? డూ యూ లిసన్ టు న్యూస్ ఇస్ ద క్వశ్చన్. ఐ డోంట్ ఎవ్రీ డే, బట్ ఐ డూ అట్ ద వీకెండ్స్. ఇక్కడ లిసన్ టు న్యూస్ అనేది రిపీట్ చేయటంలా, అది వదిలేసి డూ అండ్ డోంట్ యూజ్ చేస్తున్నాం. నువ్వు ఎగ్స్ తింటావా లేకపోతే నాన్ వెజ్ తింటావా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, డూ యూ ఈట్ నాన్ వెజ్ అని. రోజు తిన్ను, కానీ సండేస్లో, వీకెండ్స్లో తింటాను అని చెప్పాలి అనుకోండి. అప్పుడు క్వశ్చన్ ఈస్, డూ యూ ఈట్ నాన్ వెజ్ ఈస్ ద క్వశ్చన్. దెన్ హౌ డూ యూ ఆన్సర్? ఐ డోంట్ ఎవ్రీ డే, బట్ ఐ డూ at the weekends. ఇక్కడ I don't eat non-veg every day, I don't eat non-veg అనేది ఇంప్లైడ్, అది మళ్ళీ రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో
ఇవాళ ఇవాళ మనం ప్రెసెంట్ సింపుల్ టెన్స్లో క్వశ్చన్స్ ఎట్లా యూజ్ చేస్తాం, ఆన్సర్స్ ఎట్లా చెప్తాం, స్టేట్మెంట్స్ ఎట్లా చెప్తాం, నెగటివ్ స్టేట్మెంట్స్ ఎట్లా చెప్తాం అవి డిస్కస్ చేసాం. ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ వర్బ్ హ్యావ్, హ్యాస్. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి వర్బ్. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అట్లాగే టు ఇన్ఫినిటివ్ గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. హ్యావ్ ఎప్పుడు యూస్, హ్యావ్ అంటే హెల్పింగ్ వెర్బ్, అది మెయిన్ వెర్బ్ కూడా అవుతుంది. ఎట్లా? ఐ హ్యావ్ ఏ కార్. అక్కడ కారు ఉన్నది అని అర్థం. హీ హ్యాస్ ఏ కార్. అతని కారు ఉన్నది అని అర్థం. అంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ మెయిన్ వెర్బ్గా ఉపయోగిస్తే ఉన్నది అని అర్థం. దాన్ని హెల్పింగ్ వెర్బ్గా కూడా యూజ్ చేయవచ్చు. ఇక్కడ ఏం చేసామంటే మనం టూ ఇన్ఫినిటివ్స్ తోటి వీటిని ఎట్లా యూజ్ చేస్తాం, హ్యావ్, హ్యాస్ అనేది. ఇక్కడ 3 అంశాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటే ఫ్లో చార్ట్లో 3 అంశాలు నేర్చుకుంటున్నాం. ఒకటి, హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, హ్యాస్ ఎప్పుడు యూజ్ చేస్తాము. రెండో పాయింట్, ఎప్పుడు మెయిన్ వెర్బ్ అవుతుంది, ఎప్పుడు ఆక్సిలరీ వెర్బ్ అవుతుంది, హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. మూడో అంశం, టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్కి ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ టేకింగ్ నోట్స్. ఇదంతా మీరు నోట్స్ రాసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. అప్పుడు మీకు ఎక్కువ డౌట్స్ లేకుండా ఉంటాయి. ఫస్ట్ పర్సన్కి, సెకండ్ పర్సన్కి, థర్డ్ పర్సన్ ప్లూరల్కి హ్యావ్ యూజ్ చేస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాస్ యూజ్ చేస్తాం. అది హ్యావ్కి హ్యాస్కి మధ్య ఉన్నటువంటి తేడా. ఐ, వి, యు, దే హ్యావ్. ఐ హ్యావ్, we have, you have, they have, my friends have, my parents have, my brothers have, my sisters have, my colleagues have, and my friend has, Ravi has, my mother has, my brother has. అది తేడా. ఇవి రెండు కూడా ప్రెసెంట్ టెన్స్ అని అర్థం, అంటే ఇప్పుడు అని అర్థం. రెండో పాయింట్, మెయిన్ వెర్బ్ ఎప్పుడు అవుతుంది. మెయిన్ వెర్బ్ ఎప్పుడు అవుతుంది అంటే దీని తర్వాత నౌన్స్ వచ్చినట్లయితే హ్యావ్ కానీ హ్యాస్ కానీ మెయిన్ వెర్బ్ అవుతుంది. దీంతో పాటు మరొక వెర్బ్ వచ్చింది అనుకోండి మూడో రూపంలో, అప్పుడు అది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఐ హ్యావ్ స్పోకెన్, ఐ హ్యావ్ ఆన్సర్డ్, హీ హ్యాస్ ఫినిష్డ్ హిస్ వర్క్. ఇట్లా వస్తాయి. అది సపరేట్ టెన్స్, అది యూసేజ్ కూడా సపరేట్, అది దాని విషయం సపరేట్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ రెండో పాయింట్, మెయిన్ వెర్బ్గా, హెల్పింగ్ వెర్బ్గా హ్యావ్, హ్యాస్ అనేవి వస్తాయి. మూడో పాయింట్, టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి. టు ఇన్ఫినిటివ్ అంటే టు తర్వాత వెర్బ్ మొదటి రూపంలో వస్తుంది. ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉన్నా సరే టు తర్వాత వెర్బ్ మొదటి రూపంలోనే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి, ప్రెజెంట్ టెన్స్. ఐ హ్యాడ్ టు గో, పాస్ట్లో నేను వెళ్ళవలసి ఉంది. గో, టు గో అనే ఉంటుంది. అంటే టు తర్వాత వెర్బ్ ఎప్పుడు మొదటి రూపంలోనే ఉంటుంది. ఐ విల్ హ్యావ్ టు గో, అది ఫ్యూచర్లో వెళ్ళాల్సి ఉంటుంది అని. సో ఇక్కడ టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి అనేది కూడా మనం ఈ ఈ ఈ సందర్భంలో నేర్చుకున్నాం. ఇప్పుడు సెంటెన్సెస్, ఈ సెంటెన్సెస్ ఎట్లా ఉంటాయి, వీటి మీనింగ్ ఏంటి అది డిస్కస్ చేద్దాం. టు తర్వాత వెర్బ్ వచ్చింది అంటే అర్థం మనకి తెలుగులో వెర్బ్కి లీ అని వస్తుంది. ఎట్లా, నేను గ్రౌండ్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, క్లాసులు వినాలి, నేర్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి,
నా అంతటి నేను బ్రతకాలి, నేను స్వయం ఉపాధి పొందాలి, ఇట్లా చెప్తున్నాం అనుకోండి. ఈ వెర్బ్స్ అన్నిటిలో లీ అని వస్తాను. అదే టు ఇన్ఫినిట్. వాటిని ఎట్లా చెప్తాం? ఐ హ్యావ్ టు గో టు కాలేజ్, ఐ హ్యావ్ టు లెర్న్, ఐ హ్యావ్ టు లెర్న్ స్కిల్, ఐ హ్యావ్ టు లెర్న్ టు కమ్యూనికేట్, ఐ హ్యావ్ టు employ myself, I have to start my own business, I have to give employment to others. ఇట్లా ఇక్కడ వెర్బ్స్ టు ప్రొడ్యూస్, టు డైరెక్ట్, టు యాక్ట్ అంటే పాత వెర్బ్స్ ని ఎందుకు ఇక్కడ యూజ్ చేసాము అంటే ప్రాక్టీస్ కోసం. ఇవాళ యూజ్ చేసినటువంటి వెర్బ్స్ ని కూడా ఇక్కడ మీరు ఇంక్లూడ్ చేయండి. ఐ హ్యావ్ టు లిసన్ టు ఇంగ్లీష్ న్యూస్, I have to speak in English, I have to read English, I have to write in English, I have to improve my English, I have to learn to communicate in English. ఏంటి దీని అర్థం? నేను రాయాలి, చదవాలి, వినాలి, మాట్లాడాలి, నేర్చుకోవాలి, నా కమ్యూనికేషన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఈ వెర్బ్స్ అన్నిటికీ కూడా లీ అని వస్తుంది. సో ఇవాళ మనం హ్యాస్కి సంబంధించి కూడా చాలా డిస్కస్ చేసాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ హ్యావ్ టు లిసన్ టు న్యూస్, ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ టు రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, ఐ హ్యావ్ టు రైట్ లెటర్స్ in English. We have to speak, we have to listen, we have to understand, we have to write. They have to improve, they have to listen, they have to read, they have to write. ఎదురుగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాం అనుకోండి. You have to listen, you have to speak, you have to read, you have to write, you have to improve, you have to develop yourself. ఇప్పుడు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నారు అనుకోండి. లేకపోతే నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడట్లా, వింటర్లా, చదవట్లా. అప్పుడు ఏం చెప్తాం? సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్లో కొంతమంది ప్లూరల్ సార్, they have to listen to English, they have to speak in English, they have to practice, they have to improve. ఇట్లా టు ఇన్ఫినిటివ్స్ని యూజ్ చేస్తాం. అదే ఒకళ్ళని గురించి మాట్లాడినట్లయితే మై ఫ్రెండ్ అంటాం. అట్లాగే ఇక్కడ ఇంతకు ముందు వచ్చినట్లుగానే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్లో ఒకళ్ళు, కాబట్టి హ్యాస్ అని వస్తుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనేది తప్పు. వన్ ఆఫ్ అని వచ్చినప్పుడు తర్వాత వెర్బ్కి ఎస్ ఉండాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద బుక్స్, వన్ ఆఫ్ ద సినిమాస్, వన్ ఆఫ్ ద పెన్స్, వన్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్టర్స్, వన్ ఆఫ్ ద ఫిల్మ్ విలన్స్, వన్ ఆఫ్ ద పాలిటీషియన్స్, వన్ ఆఫ్ ద మినిస్టర్స్. వన్ ఆఫ్ అని వచ్చినప్పుడు తర్వాత వెర్బ్ కేస్ ఉండాలి, కానీ వెర్బ్ మాత్రం సింగులర్ వెర్బ్ అయి ఉండాలి. అట్లాగే ఇది కూడా ఇంత ముందు వచ్చింది, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ అని వచ్చినప్పుడు దీనికి ముందున్న సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ ఉంటుంది. దీనికి ముందున్న సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్: the CM along with his ministers have to visit the flood areas. The CM along with his ministers అన్నప్పుడు the CM అనే సింగులర్ కాబట్టి హ్యాస్ రావాలి. హ్యావ్ అంటే అది పొరపాటు అవుతుంది. అదే ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఎట్లా? ద మినిస్టర్స్ along with the CM అన్నాం అనుకోండి, అక్కడ along with కి ముందు ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి హ్యావ్ అని వస్తుంది.
సో ఈ విషయాల్ని మీరు ఫ్లో చార్ట్స్ తోటి ప్రాక్టీస్ చేసి ఇంకా ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ కూడా అలవాటుగా చేసుకోవాలి. ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ మనం చూస్తుంటాం. కొంతమందికి ఎక్కడ చెంచా కండ ఉండదు, ఎముకలు గూడు, కానీ బరువులు మోస్తుంటారు, బరువులు లాగుతుంటారు, కష్టమైన పనులు చేస్తుంటారు. ఎట్లా చేయగలుగుతున్నారు? బలం ఉండా? కాదు, అలవాటు. మీరు రోజు ఒక 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఎక్కి దిగుతున్నారు అనుకోండి, రోజు చేస్తే అది అలవాటు అయిపోతుంది. ఎప్పుడన్నా ఒకసారి చేస్తే కాళ్ళు నొప్పి వస్తాయి, నొప్పి వస్తుంది, నడవలేరు, అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అట్లాగే ఈ ఫ్లో చార్ట్ మెథడ్ అనేది మీకు ఒక అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మీరు ఎక్కడ డౌట్ తోటి చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది కరెక్టో కాదు అనే అనుమానం అక్కర్లా, చాలా క్లియర్గా ఇవి ఉంటాయి. కాబట్టి మీరు సబ్జెక్ట్స్ని యాడ్ చేసుకొని, వెర్బ్స్ని యాడ్ చేసుకొని, ఆబ్జెక్ట్స్ని యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే తప్పులు రాకుండా రైట్లే నేర్చుకుంటారు. వాటిని ప్రాక్టీస్ చేస్తారు, అది అలవాటు అవుతుంది. అలవాటు అయితే ఎంత కష్టమైనా తేలిగ్గా చేయగలుగుతాం. ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ we call it. When you develop the force of habit, you don't feel any difficulty. So this is my request. I hope you understand these topics. There are a few more, but these are also based upon topics. If need be, we'll discuss tomorrow. Now I want to take questions. Some of you are raising hands and some of you are putting forward some questions. I'll be glad to answer your questions. Before I take questions, I request all of you to extensively practice using flowcharts. Flowchart way of learning English is an excellent method, is an easy method. It always gives you correct construction of a sentence. You develop force of habit, which is peerless. Later on, your expression becomes free. Your expression, your flow will be uninterrupted. You will be confident in speaking. So with this advice, I stop here so that there will not be too many items bundled together. I'll take the now. Thank you for patiently listening to me. Now it's your turn. Whatever doubts, questions you have, you are welcome. Thank you very much. Whoever wants to